హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ మిల్లెట్ బేక్స్. ఈరోజు మనం మైదా, పంచదార, డార్క్ చాక్లెట్, ఎగ్గు వేసి బ్రౌనీ తయారు చేసుకుందాం. ఎగ్స్ 2 బాగా బీట్ చేసుకోవాలి. పంచదార వేసి క్రీమీగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి కేక్ చేస్తూ పొరపాటున బేకింగ్ పౌడర్ వేయడం మర్చిపోయింది. కేక్ పఫ్ అవ్వలేదు, కానీ చాలా సాఫ్ట్గా చాక్లెటీగా వచ్చింది. అదే తర్వాత బ్రౌనీగా ప్రసిద్ధి పొందింది. ఒక చిన్న తప్పు ఒక కొత్త టేస్ట్ని ప్రపంచానికి ఇచ్చింది. ఒక అమ్మాయి తన ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది. సింపుల్గా బ్రౌనీ చేసి అందంగా డెకరేట్ చేసింది. చిన్న గిఫ్ట్ ఆమె ఫ్రెండ్ని చాలా హ్యాపీ చేసింది. ఎప్పుడూ పెద్ద గిఫ్ట్లే అవసరం లేదు, చిన్న బ్రౌనీ కూడా పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. ఈ డార్క్ చాక్లెట్ మొత్తం చల్లారిన తర్వాత ఎగ్ బీట్ చేసుకున్న దాంట్లో తీసుకొచ్చి బాగా స్మూత్గా కలుపుకోవాలి. అందులో ఎసెన్స్ వేసుకోవాలి. మైదా పిండి జల్లించుకున్నది తీసుకొచ్చి డ్రై ఇంగ్రీడియంట్స్ ఈ డార్క్ చాక్లెట్లో యాడ్ చేసి బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్రౌనీ బ్యాటర్ని స్మూత్గా కలుపుకొని బేకింగ్ ట్రైకి బటర్ పేపర్ పెట్టి దానిపైన బటర్ రాసి ఈ బ్యాటర్ అంతా కేక్ టిన్లోకి వేయాలి. వేసి ఓటీజీని 170 degrees వద్ద 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలి. ప్రీహీట్ అయిన తర్వాత 20 to 25 minutes బేక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా బేక్ అయిందో. చాలా టేస్టీగా వచ్చింది బ్రౌనీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.